ఛానల్. ఈరోజు డే 3 ఆఫ్ మై 20 days ఛాలెంజ్. ఈరోజు అయితే ఒక సింపుల్ శాండ్విచ్ చేసుకుంటాం. ఈ శాండ్విచ్ లాస్ట్ వీడియోలో చేసిన శాండ్విచ్ కన్నా కొంచెం డిఫరెంట్. ఇప్పుడు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బ్రెడ్, బటర్, ఆర్గానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ టు టేస్ట్, ఆనియన్స్, క్యాప్సికమ్ అండ్ కార్న్. వీటిల్లో ఏదైనా వేసుకోవచ్చు. మీరు కావాలంటే లెటర్స్ వేసుకోవచ్చు, టమాటా, ఏమైనా వెజ్జీస్ వేసుకోవచ్చు. నేనైతే వాడుతున్నాను. ఈ సాస్ నేను కెచప్, ఇంకా మయోనీస్, ఇంకా రెడ్ చిల్లీ సాస్తో చేసింది. సో మనకి లాస్ట్ ఇంగ్రీడియంట్ చీజ్. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఒక బౌల్ తీసుకొని మన వెజ్జీస్ అన్నీ వీటి లోకల్కి వేసేసుకోవాలి. మన వెజ్జీస్ ఆనియన్, క్యాప్సికమ్, సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్, ఇంకా ఆనియన్, బాయిల్ చేసుకున్న కార్న్, ప్రీ బాయిల్ చేసుకున్న కార్న్ అయితే వేసుకోవాలి. వేసుకున్న ఇప్పుడు చేసిన సాస్, సాస్ తక్కువైనా పర్వాలేదు. ఎందుకు సాస్ తక్కువైతే మీకు ఆ వెజ్జీస్ క్రంచ్ అనేది వస్తుంది మీకు టోస్ట్ చేసుకున్నాక. సో ఇవి వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. సాస్ కొంచెమే ఉండాలి. సో ఇవన్నీ మంచిగా కలిపేసుకున్నాక ఇప్పుడు వీటి లోపలికి సీజనింగ్స్, మేక్ షూర్ అన్నీ మంచిగా సీజన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఆరిగానో మంచిగా వేసుకొని, ఇప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ తక్కువ వేసుకొని మీకు కారం అనిపిస్తుంది. సో మీకు కారం ఎక్కువ కావాలంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువ వేసుకోండి. సో ఇప్పుడు సాల్ట్ టు టేస్ట్, మీకు ఎంత పడితే అంత సాల్ట్ వేసుకోండి. ఓకే, సో నా ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మన లోపల స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసుకుంటాం, స్టఫింగ్ పక్కన పెట్టుకొని బ్రెడ్. సో ఇప్పుడు బ్రెడ్కి ఏం చేయాలంటే బ్రెడ్ పీస్ తీసుకొని స్లైట్లీ బటర్ తీసుకొని మొత్తం వీటికి మొత్తం రాయాలి. రాసినాక బయట లోపల రెండు రాయాలి. సో బయట రాసింది ఇలా పెట్టేసుకోండి. సో మళ్ళీ కొంచెం అంటే కొంచెమే లోపల రాయండి, ఎక్కువ వద్దు. సో రాసేసినాక వేరే దానికి కూడా అలాగే చేయాలి. బటర్ తీసుకొని మొత్తం క్రిస్పీగా ఉంటుంది అప్పుడు. సో రాసేసుకున్నాక బయట రాసేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఉన్న స్టఫింగ్స్ తీసుకొని మొత్తం లోపల మొత్తం మంచిగా ప్లేస్ చేసుకోవాలి. అన్నీ మంచి అమౌంట్ వచ్చేటట్టు చూడండి, ఓవర్ ఫిల్ చేయకూడదు. సో మనది ఇలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు వేరే బ్రెడ్ కూడా మీరు వేసేసుకోండి. స్టఫింగ్ మొత్తం వేసేసుకోవాలి, ఫుల్గా ఉన్నట్టు. ఇప్పుడు మన చీజ్ తీసుకొని స్లైట్గా స్ప్రింకిల్ చేసుకోండి. మీకు ఎక్కువ చీజ్ కావాలంటే ఎక్కువ చీజ్ అయినా వేసుకోవచ్చు, ఎంతైనా చీజ్ వేసుకోవచ్చు మీరు, కానీ ఎక్కువ వద్దు, మంచిది కాదు కాబట్టి. సో ఇప్పుడు మన వేరే బ్రెడ్ తీసుకొని వాటిపైన బటర్ తీసి దీనికి ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ అంతేటట్టు మనం దీని బటర్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దీంట్లో ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ అంటుకునేటట్టు. సో ఇప్పుడు పెట్టేసుకుంటే టాపింగ్ అయిపోయింది. మంచిగా ఒకసారి ఫర్మ్గా ప్రెస్ చేయండి. నెక్స్ట్ బ్రెడ్ తీసుకొని ఎలా ఫస్ట్ బ్రెడ్కి చేసుకున్నామో అలాగే చేసుకోవాలి. సో ఇప్పుడు మనము టోస్టర్ ఆన్ చేసుకుంటాం. టోస్టర్ ఉన్నా లేకపోయినా మీరు ప్యాన్లో అయినా హీట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మనమైతే టోస్టర్ ఆన్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఏం చేస్తామంటే టోస్టర్లో కూడా జస్ట్ టైటీని కొంచెం బటర్ అనేది అప్లై చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ సైడ్స్లో బటర్ వేసుకుంటే బాగుంటుంది. ఈ సైడ్స్లో మీకు ఆ క్రిస్పీ ఎడ్జ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాక మన శాండ్విచెస్ తీసుకొని సైడ్లో ప్లేస్ చేసేసుకోండి.
మీరు ఇలా అయినా చేసుకోవచ్చు, లేకపోతే ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. మీరు ఇది మోర్ ఈజీ వే చెప్పి మనం టోస్టర్ అది హీట్ అయ్యేంత వరకు. సో గాయస్, మేక్ షూర్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో గాయస్, ఇలా ఉంటుంది మనం టోస్ట్ చేసేసుకున్నాక. సో మిడిల్లో ఇలా ఒకసారి అనేసుకొని తీసేసుకోవాలి. మన బ్రెడ్ శాండ్విచ్ రెడీ. సో ఇప్పుడు కావాలంటే మీరు ఇలా కట్ చేసుకోవచ్చు. సో లైక్ మీకు ట్రయాంగిల్ షేప్ వస్తుంది, అదర్వైజ్ ఇలా కూడా కట్ చేసుకోవచ్చు మీరు. సో గాయస్, ఇలా అయితే ఉంది మన శాండ్విచ్. ఒకసారి టేస్ట్ చేస్తుంటాము. The taste is very amazing. Make sure to try this recipe and follow for more interesting video. Bye. See you guys tomorrow.